హలో అండి. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అండి. ఇక్కడ నేను ఎగ్ మసాలా కర్రీని మా ఊరి స్టైల్లో చేస్తున్నాను. చాలా సింపుల్గా, చాలా త్వరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ స్పైసీగా కూడా ఉంటుందండి. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, ఒక అర స్పూన్ జీలకర్రని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కాసేపటికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 3 బాగా పండిన టొమాటోస్ని మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ప్యూరీని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ప్యూరీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ సాల్ట్ని, అంటే రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని, ఒక పావు స్పూన్ పసుపుని, 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని, ఒక స్పూన్ ధనియాల పొడిని, ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలండి నీట్గా. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక ప్యూరీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదే మిక్సీ జార్లో 1 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. నాకు గ్రేవీ కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కనుక 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత ఉంచుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇక్కడ నేను 6 ఎగ్స్ని ఉడికించుకొని ఉంచుకున్నాను. నేను ఈ విధంగా ఫోర్క్తో ఘాట్లు పెట్టుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే నైఫ్తో అయినా పెట్టుకోవచ్చు. పై లేయర్ వరకు మాత్రమే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాము అనుకోండి, మసాలా అనేది ఎగ్స్కు బాగా పడుతుంది. ఇదే విధంగా మిగతా అన్ని ఎగ్స్కి కూడా నేను ఫోర్క్తో ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపుని, కొద్దిగా సాల్ట్ని, కొద్దిగా మిరియాల పొడిని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఎగ్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎగ్స్ అనేటివి కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోపు మన టొమాటో ప్యూరీ కూడా బాగా కుక్ అయి ఉంటుంది. చూడండి, టమాటోస్ ప్యూరీ బాగా కుక్ అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి వీటిని బాగా కలుపుకుందాము. ఒకవేళ మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకొద్ది వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా అనేది ఎగ్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత ఉంచుకొని లో ఫ్లేమ్లోనే 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే ఈ మసాలా అనేది ఎగ్స్కి బాగా పడుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ స్పైసీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఎవరైనా సరే ఈజీగా చేయొచ్చు ఈ ఎగ్ మసాలా కర్రీని. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.